ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పడానికే ఉంది. నెక్స్ట్ టైం ఏదైనా వీలు దొరికినప్పుడు ప్లాన్ చేద్దాం. ఓకే ఓకేనా? ఎంతసేపటి నుంచి నీ ఫోన్కి ట్రై చేస్తున్నానో తెలుసా మనోహరే? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు? ఎందుకంటే ఆమరికి అనుమానం వచ్చింది. నా కోసం వెతుకుతున్నాడు కాబట్టి. మనం కొంచెం కేర్లెస్గా ఉన్నా ఇద్దరం దొరికిపోతాం కాబట్టి. అయినా ఏమైంది? ఎందుకు అంత కంగారుగా మాట్లాడుతున్నావు? ఆస్తి నేను దక్కించుకుని డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నన్ను అరెస్ట్ చేస్తారు. ఒక్కసారి లోపలికెళ్తే లైఫ్లో మళ్ళీ బయటికి రాలేను. అది జరగకూడదంటే నువ్వే నాకు హెల్ప్ చేయాలి. కోర్టులో వాదించి నీకు బెయిల్ ఇప్పించాలా? ఏంటి మనోహరే, ప్రమాదంలో ఉంది నేను ఒక్కడిని అనుకుంటున్నావా? నేను మునిగే పరిస్థితే వస్తే అందరినీ తీసుకెళ్ళిపోతానని తెలుసు కదా. లేకపోతే నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తుంటే నేనేం చేయగలను? మీ లాయర్తో మాట్లాడి బెయిల్ తీసుకో. ఎవరో నేను ఒక్కసారి వాళ్ళకు దొరికితే మళ్ళీ నన్ను వదిలిపెట్టరు. నేనేం హెల్ప్ చేయాలి? అంజలిని కిడ్నాప్ చేయాలి. నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి నాకు అప్పగించాలి. ఏంటి రణ్వీర్, పొద్దున్నే మందెక్కువై మాట్లాడుతున్నావా? నువ్వు చేసిన పనికి అమర్ పిల్లల్ని ఒక్క క్షణం కూడా సెక్యూరిటీ లేకుండా బయటికి పంపించడం లేదు. అంజలిని కాదు కదా, తన నీడని కూడా టచ్ చేయలేవు. అందుకే కదా నిన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నాను. నువ్వు ఇంట్లోనే ఉంటావు, అంజలికి దగ్గరగా ఉంటావు. అమరికి తెలియని శత్రువు నువ్వు. తెలియని శత్రువు నుంచి కూతుర్ని అమర్ ఎలా కాపాడుకుంటాడు? రణ్వీర్, ఇది చాలా రిస్క్. కొంచెం తేడా జరిగినా అమర్కి నా మీద డౌట్ వచ్చేస్తుంది. అప్పుడిక ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే అమర్కి నా గురించి అన్ని నిజాలు తెలిసిపోతాయి. నువ్వు నాకు హెల్ప్ చేయకుంటే అమర్ ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మనోహరి. నేనే నేరుగా వెళ్ళి చెప్పేస్తాను. నీకున్నది ఒకే ఒక్క ఆప్షన్, అంజలిని కిడ్నాప్ చేయటం. ఎలా చేస్తున్నావో ఏం చేస్తున్నావో నాకు ఫోన్ చేసి చెప్పు చాలు. ఆ తర్వాత నేను చూసుకుంటా. అది కాదు రణ్వీర్, నేను చెప్పేది విను. టైం లేదు మనోహరి. ఏం చేసినా గంటల పని అయిపోవాలి. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నమస్తే సార్. నమస్తే. ఏమైందిరా? అర్జెంటుగా రమ్మని కాల్ చేసావు? కూర్చోండి సార్. చెప్పురా. రణ్వీర్ అన్ని కాల్స్ని ట్రేస్ చేయమని చెప్పారు కదా సార్. ఇందాక ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. డీటెయిల్స్ చెక్ చేస్తే ఫేక్ ఐడితో సిమ్ తీసుకున్నారు సార్. రామ్, కాల్ చేసిన పర్సన్ లొకేషన్ కనుక్కున్నావా? కనుక్కున్నాను సార్. అది రామ్, లెట్ మీ గెస్, మా ఇంటి దగ్గర వచ్చిందా? ఎస్ సార్. అంటే రణ్వీర్ మనిషి మా ఇంటి చుట్టూనే ఉన్నారన్నమాట. అది రణ్వీర్ వైఫా లేక రణ్వీర్ పెట్టిన రౌడియా అనేది కనిపెట్టాలి. లొకేషన్ ఇప్పుడు కూడా అక్కడే చూపిస్తుందా రామ్? 5 minutes కాల్ మాట్లాడారు. కాల్ కట్ అవ్వగానే సిగ్నల్స్ పోయాయి సార్. రాథోడ్, మనం వెతుకుతున్నామని తెలుసుకొని జాగ్రత్త పడుతున్నట్టున్నారు. ఓకే రామ్, నువ్వు రణ్వీర్ కాల్స్ని ట్రేస్ చేస్తూ ఉండు. ఏదైనా అప్డేట్ ఉంటే నాకు కాల్ చేయి. షూర్ సార్. థ్యాంక్ యూ.
ఓకే సార్. సార్, ఫంక్షన్లో ఎలాగూ అటాక్ చేయటం కుదరలేదని మళ్ళీ అటాక్ ప్లాన్ చేస్తున్నాడేమో సార్. ఆ గేటు దాటి ఇంట్లోకి వచ్చే ధైర్యం ఎవ్వరికీ లేదు రాతోడు. రణ్వీర్ ఇంకేదో చేస్తున్నాడు. అంతసేపు ఫోన్ మాట్లాడారంటే ఏదో జరిగి ఉంటుంది. ఆ పర్సన్ మళ్ళీ ఖచ్చితంగా ఫోన్ ఆన్ చేస్తాడు. మనం ఇంటి దగ్గరికి వెళ్తే ఆ పర్సన్ ఎవరో కనిపెట్టొచ్చు. పద. ఓకే సార్. టైం లేదు మను. కమాన్, ఏదో ఒకటి ఆలోచించు. ప్లాన్ చేసి రణ్వీర్ చెప్పింది చేయకుంటే రణ్వీర్ అన్నంత పని చేసేస్తాడు. ఎస్, ఇదే మంచి ఛాన్స్. అరుంధతి ఇక్కడే ఉంది కదా, ఇదంతా వింటుందా? చిల్డ్రన్ని చంపపోతే నా ప్రాణాలు తీయాలని చూసింది. అలాంటిదే దాని ప్రాణమైన అంజలిని కిడ్నాప్ చేయబోతున్నామని తెలిస్తే ఈసారి నా ప్రాణాలు తీయకుండా ఆగదు. ఎక్కడా లేదేంటి? ఉన్నా కూడా నాకు వేరే ఆప్షన్ లేదు. ఏదైతే అదైంది. రణ్వీర్ చెప్పినట్టు చేద్దాం. ప్లాన్ ఏంటి మనోహరి? హలో, నువ్వు అమర్ ఇంటి ముందు కార్లో వెయిట్ చేస్తూ ఉండు. గేట్ బయట పడిన బాల్ కోసం అంజలి గేట్ దాటుతుంది. బయటికి రాగానే అంజలిని నువ్వు తీసుకొని వెళ్ళిపో. బాల్ బయటికి రావటం ఏంటి? దాని వెనక అంజలి బయటికి రావటం ఏంటి? నేను మీ ఇంటి ముందు ఉంటే ఇంట్లో ఉన్న అమరేంద్ర చూస్తూ ఊరుకుంటాడా? అమర్ ఇంట్లో లేడు. అంజలిని బయటికి పంపడానికి అంతకంటే వేరే మార్గం లేదు. ఇది రిస్క్ మనోహరి.